సినిమా నుంచి తన రూట్ మార్చేశాడు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి. అప్పటి వరకు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చేసిన ఈ వెంకీ సార్ సినిమా నుంచి కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేసిన మొదటి సినిమానే సార్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వెంకీ తెరకెక్కించిన సినిమా లక్కీ భాస్కర్. ఇక ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇప్పుడు మరోసారి తమిళ హీరోతో సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి. సార్, లక్కీ భాస్కర్ లానే ఈ సినిమా కూడా సరికొత్త కథా కథనాలతో రానుందని తెలుస్తోంది. ఇక ఇందులో నటించే హీరోలు ఎవరంటే తమిళ్, తెలుగులో భారీ అభిమానగణమున్న సూర్య. కాబట్టి ఈ సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ని కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. అది కూడా రికార్డు ధరకి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఏకంగా 85 కోట్లు ఆఫర్ చేసిందట. అదే అమౌంట్కి డీల్ కూడా క్లోజ్ అయిందని సమాచారం. అయితే సినిమా ఇంకా కంప్లీట్ కాకుండా, కనీసం టైటిల్ కూడా ఫిక్స్ కాకుండా ఈ రేంజ్లో డిమాండ్ రావటం అంటే మామూలు విషయం కాదు. సినిమాలో కథా కథనం ఉంది కాబట్టే అన్ని కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమాతో వరుసగా 3వ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.